హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని ఒక సూపర్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బ్లాక్ విడో. స్కార్లెట్ జొహాన్సన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. అవెంజర్స్ సివిల్ వార్ తర్వాత ఇన్ఫినిటీ వార్ ముందు జరిగిన కథ ఇది. పూర్తి స్టోరీని స్పాయిలర్స్ తో సహా తెలుగులో డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. సినిమా స్టార్టింగ్ 1995తో స్టార్ట్ అవుతుంది. అమెరికాలో ఒక సాధారణ ఫ్యామిలీ ఉంటుంది. తల్లి మెలీనా, తండ్రి అలెక్సీ. వారికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళే నటాషా, ఎలెనా అన్నమాట. వాళ్ళు ఆడుకుంటూ డిన్నర్ చేస్తూ సాధారణంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇది ఫేక్ ఫ్యామిలీ. అలెక్సా రష్యన్ సూపర్ సోల్జర్, రెడ్ గార్డియన్. అలాగే మెలీనా సైంటిస్ట్. వాళ్ళు అమెరికాలో సీక్రెట్ మిషన్ లో ఉన్నారు. ఒక రాత్రి అలెక్సీ ఒక డేటా డిస్క్ ను స్టీల్ చేస్తాడు. అప్పుడు షీల్డ్ ఏజెంట్స్ వచ్చి వాళ్లను చేస్ చేస్తారు. ఫ్యామిలీ ఒక ప్లేన్ లో ఎస్కేప్ అవుతుంది అండ్ వాళ్ళు క్యూబాకు వెళ్తారు. అక్కడ డ్రేకో వాళ్లను వెల్కమ్ చేస్తాడు. అతను రష్యన్ జనరల్. రెడ్ రూమ్ అనే సీక్రెట్ ప్రోగ్రామ్ ను నడుపుతాడు. అక్కడ బాలికలను బ్లాక్ విడోగా ట్రైన్ చేస్తారు. నటాషా, ఎలెనాను విడదీసి రెడ్ రూమ్ కు పంపుతారు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ 2 చిన్న పిల్లలు ఏడుస్తూ విడిపోతారు. ఇక కట్టు ప్రెజెంట్ లోకి వస్తే, అదే 2016లోకి వస్తే అవెంజర్స్ సివిల్ వార్ జస్ట్ ఎండ్ అయింది. నటాషా రొమానాఫ్ టోనీ స్టార్క్ సైడ్ తీసుకొని కానీ రాస్ కు హెల్ప్ చేసి పారిపోతుంది. ఆమె బుడాపేస్ట్ లో దాక్కుంది. ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. ఆమెకు ఒక పార్సిల్ వస్తుంది. అందులో చిన్న చిన్న రెడ్ వైల్స్ ఉన్నాయి. అవి సింథటిక్ గ్యాస్ వైల్స్, మైండ్ కంట్రోల్ చేసే కెమికల్స్ అన్నమాట. నటాషా షాక్ అవుతుంది వాటిని చూసి. ఎవరు పంపారో తెలుసుకోవటానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఒక మాస్క్ ధరించిన ఫైటర్ టాస్క్ మాస్టర్ ఆమెపై అటాక్ చేస్తుంది. ఇక ఈ టాస్క్ మాస్టర్ స్పెషల్ పవర్ ఏంటంటే ఎవరి ఫైటింగ్ స్టైల్ అయినా ఒకసారి చూసి కాపీ చేసుకోగలదు. ఆమె నటాషా పోజ్ ఉపయోగించి ఫైట్ చేస్తుంది. ఇద్దరు బిల్డింగ్ లో గ్రేట్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటారు. నటాషా కారు దొరికి ఎస్కేప్ అవుతుంది. వైల్స్ ను తీసుకువెళ్తుంది. ఇక నటాషా వైల్స్ ను ఎవరు పంపారో తెలుసుకోవటానికి ఒక అడ్రస్ ను ఫాలో అవుతుంది. అది వొరాకోలో ఉంది. అక్కడ ఎలెనా బెలావో ఉంటుంది. ఎలెనా కూడా బ్లాక్ విడోనే. ఇప్పుడు రెడ్ రూమ్ లో యాక్టివ్ ఏజెంట్ ఉంటారు. ఆమె నటాషాను చూసి షాక్ అవుతుంది. ఇక ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఎందుకంటే ఎలెనా ఇంకా మైండ్ కంట్రోల్లో ఉంది. కానీ ఫైట్ మధ్యలో ఒక రెడ్ వైల్ పగలగొట్టబడుతుంది. గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎలెనా మైండ్ ఫ్రీ అవుతుంది. ఆమె ఏడుస్తూ నటాషాను హగ్ చేసుకుంటుంది. ఇద్దరు సిస్టర్స్ లా ఫీల్ అవుతారు. ఎలెనా చెప్తుంది రెడ్ రూమ్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది అని. ఇక ఆ రెడ్ రూమ్ ను డ్రేకో నడిపిస్తున్నాడని కూడా చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ విడోస్ ను మైండ్ కంట్రోల్ చేసి మిషన్స్ చేయిస్తాడు. ఎలెనా తప్పించుకోవటానికి రెడ్ వైల్స్ ను నటాషాకు పంపింది. ఇక వారిద్దరూ రెడ్ రూమ్ ను డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అవుతారు. కానీ వాళ్లకు హెల్ప్ కావాలి. ముందు మెలీనాను కలవాలి. మెలీనా ఇప్పుడు రష్యాలో ఒక ఫామ్ లో ఉంటుంది. ఇక అదే ఫామ్ లో పందులపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది. మైండ్ కంట్రోల్ టెక్నిక్ ను పర్ఫెక్ట్ చేసింది. నటాషా, ఎలెనా మెలీనా ఇంటికి వెళ్తారు. మెలీనా వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతుంది. కానీ ఆమె ఇంకా డ్రేకో సైడ్ లో ఉంది. ఆమె పందులకు చిప్స్ ఇంప్లాంట్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఇక అదే టెక్నిక్ ను బ్లాక్ విడోస్ కు ఉపయోగిస్తారు. ఇక మెలీనా రెడ్ రూమ్ ఆకాశంలో ఫ్లోటింగ్ లో ఉంది. దాన్ని ఫైండ్ చేయటం కష్టమని చెప్తుంది. ఇక వీళ్లకు మరొక హెల్ప్ కావాలి. అలెక్సీ సోస్ట్ కోవ్ అకారెడ్ గార్డియన్. అతను రష్యన్ కెప్టెన్ అమెరికా లాంటివాడు. కానీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నటాషా, ఎలెనా, మెలీనా ముగ్గురు అలెక్సీని రక్షించడానికి జైలుకు వెళ్తారు. ఇక అక్కడ గ్రేట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. హెలికాప్టర్ లో ఎస్కేప్ అవుతారు. అలెక్సీ ఇప్పుడు బిగ్ ఫ్యాట్ గై అయిపోయాడు. కానీ ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాడు. అతను కెప్టెన్ అమెరికాతో ఫైట్ చేశానని బూస్ట్ చేస్తాడు. కానీ అది లై అని అందరికీ తెలుసు. నలుగురు కలిసి డిన్నర్ చేస్తారు. ఫ్యామిలీ లాంటి మూమెంట్స్ కూడా అక్కడ మనకి కనిపిస్తాయి. ఎలెనా, నటాషా పాత ఫొటోస్ చూసి ఏడుస్తూ ఉంటారు. అలెక్సీ జోక్స్ చెప్తాడు. ఈలోపు మెలీనా ప్లాన్ రెడీ చేస్తుంది. ఇక ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే మెలీనా డ్రేకోకు మెసేజ్ పంపుతుంది. నటాషాను క్యాచర్ చేశానని, రెడ్ రూమ్ కు తీసుకువెళ్తానని. రెడ్ రూమ్ లొకేషన్ ఫైండ్ అవుతుంది. అందరూ హెలికాప్టర్ లో వెళ్తారు. మార్గం మధ్యలో టాస్క్ మాస్టర్ మళ్ళీ అటాక్ చేస్తుంది. గ్రేట్ చేస్ సీన్ అని చెప్పాలి. అలెక్సీ రెడ్ గార్డియన్ సూట్ వేసుకొని ఫైట్ చేస్తాడు. చివరకు రెడ్ రూమ్ కు చేరుకుంటాడు. కానీ అదంతా ట్రాప్ అన్నమాట. డ్రేకో నటాషాను క్యాచర్ చేస్తాడు. ఎలెనా, మెలీనా అలెక్సీని లాక్ చేస్తాడు. డ్రేకో నటాషాకు రివీల్ చేస్తాడు. టాస్క్ మాస్టర్ అతని కూతురు ఆంటోనియా గతంలో
నటాషా చంపటానికి బాంబ్ పెట్టింది. ఇక అప్పుడు ఆంటోనియా డ్యామేజ్ అయింది. డ్రేకో ఆమెకు చిప్ ఇంప్లాంట్ చేసి టాస్క్ మాస్టర్ గా మార్చాడు. డ్రేకోకు ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది. అతని ఫిరోమెన్స్ వల్ల బ్లాక్ విడోస్ అతన్ని అటాక్ చేయలేవు. అందువల్లే నటాషా కూడా ఫైట్ చేయలేకపోతుంది. డ్రేకో ఆమెను కొడతాడు కూడా. అప్పుడు నటాషా ఇంటెన్షనల్ గా తన నోస్ ను టేబుల్ కు గట్టిగా కొట్టి బ్రేక్ చేసుకుంటుంది. ఇక అప్పుడు ఆ స్మెల్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఆమె డ్రేకోను అటాక్ చేయగలదు. గ్రేట్ ఫైట్ సీక్వెన్స్ అనే చెప్పాలి. నటాషా అతన్ని ఓడిస్తుంది కూడా. మిగతా టీం ఎస్కేప్ అవుతుంది. ఎలెనా రెడ్ రూమ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లి ఇతర బ్లాక్ విడోస్ ను ఫ్రీ చేస్తుంది. ఒక రెడ్ వైల్ పగలగొట్టి గ్యాస్ రిలీజ్ చేస్తుంది. అందరి మైండ్ కంట్రోల్ ఆగిపోతుంది. బ్లాక్ విడోస్ డ్రేకో పై అటాక్ చేస్తారు. అలెక్సీ టాస్క్ మాస్టర్ తో ఫైట్ చేస్తాడు. ఇక నటాషా ఆంటోనియాతో ఫైట్ చేస్తుంది. చివరికి ఆమెను ఓడిస్తుంది. ఒక రెడ్ వైల్ ఇచ్చి ఫ్రీ చేస్తుంది కూడా. ఫైనల్ గా ఎలెనా డ్రేకోను చంపుతుంది. రెడ్ రూమ్ డిస్ట్రాయ్ అవుతుంది. ఇంజిన్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఇక అందరూ పారాచూట్ లోకి దూకుతారు. గ్రౌండ్ లో ల్యాండ్ అవుతారు. ఇక లాస్ట్ సీన్ లో నటాషా, ఎలెనా, మెలీనా, అలెక్సీ విడిపోతారు. ఎలెనా ఇతర బ్లాక్ విడోస్ ను రక్షించడానికి వెళ్తుంది టాస్క్ మాస్టర్ తో కలిసి. అలాగే మెలీనా, అలెక్సీ కలిసి వెళ్తారు. నటాషా కొత్త హెయిర్ స్టైల్ చేసుకొని ఒక ప్లేన్ తీసుకుంటుంది. కెప్టెన్ అమెరికా, ఫాల్కన్, వింటర్ సోల్జర్లను జైలు నుంచి రక్షించడానికి వెళ్తుంది. అది ఇన్ఫినిటీ వార్ కు కనెక్ట్ అవుతుంది. పోస్ట్ క్రెడిట్ సీన్. కొన్ని సంవత్సరాల తర్వాత ఎలెనా ఒక గ్రేవ్ దగ్గర ఉంటుంది. అది నటాషా గ్రేవ్ అన్నమాట. ఆమె విజిల్ వేస్తుంది. అప్పుడు వాలెంటీనా ఎలిగ్రా డి ఫౌంటైన్ వస్తుంది. ఆమె ఎలెనాకు క్లింట్ బార్టన్ ఫోటో ఇస్తుంది. అతనే నీ సిస్టర్ ను చంపాడు అని చెప్తుంది. ఎలెనాను రిక్రూట్ చేస్తుంది. అది హకై సిరీస్ కు లింక్ అన్నమాట. సో మొత్తంగా స్టోరీ అయితే ఇది. మూవీలో యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అన్ని మిక్స్ అయి ఉన్నాయి. స్కార్లెట్ జొహాన్సన్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. ఫ్లారెన్స్ ఫ్యూ స్టీల్ ద షో అని చెప్పాలి. డేవిడ్ హార్బర్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక డైరెక్టర్ కేట్ షాత్లాండ్ గ్రేట్ జాబ్ చేశాడని చెప్పాలి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ గా ఉన్నాయి. మార్వెల్ ఫ్యాన్స్ కు మస్ట్ వాచ్ అనమాట. మీకు నచ్చిందా? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.